వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రతిపాడు నియోజకవర్గంలోని ప్రతిపాడు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక కులానికి చెందిన నాయకుడు కాదని మహిళల హక్కులు మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు, వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముడుచుకొని ఉన్నాయి, ఇంకా ఓపెన్ అవ్వాలి. ఇంకా పల్లెలు ఎప్పటికవుతాయి మనం ఎప్పుడు తెలుసుకుంటాం? నిజంగా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అతి కొద్ది మంది వరకే అంబేద్కర్ యొక్క విధి విధానాలు, ఆయనకు ఆలోచనలు, ఆయన ఏమి సాధిద్దామనుకున్నారో అన్నిటి గురించి అసలు పూర్తిగా మనకి ఎవరికి కూడా అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే అంబేద్కర్ మానవుడు, లేదంటే మోస్ట్లీ మనం ఏం చేస్తున్నామంటే ఈ దళితుల వర్గానికి చెందినటువంటి అంబేద్కర్ గారు మనోడు అనే దాంతో మనం దాన్నే చేసుకుంటూ వెళ్తున్నామే తప్ప అసలు ఆయన యొక్క ఏదైతే ఆర్టికల్ ఏదైతే ఉందో, ఎన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అసలు మనం స్టడీ చేసామా, దాన్ని మనం డైజెస్ట్ చేసుకున్నామా, చేసుకొని దాన్ని మనం అవలంబిస్తున్నామా లేదా మన జీవన శైలిలో 200% నా మనసుకైతే అది అవలంబించట్లేదనే చెప్పేస్తా, మీరేమైనా అనుకోండి. ఎందుకంటే ముఖ్యంగా ఐక్యమత్య లోపం అనేది మనలో చాలా ఉంది. ఈ ఐక్యమత్య లోపం వల్ల ఈరోజు మనం ఇందాక నాగరాజు అన్నట్టు, లేదనుకుంటే మనోడు దయాసాగర్ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఓన్లీ మనం ఓటు హక్కు దగ్గర ఆగిపోవడం జరిగిపోయింది. ఐకమత్యం అనేది కూడా ఉండాలా? నిజంగా ఉంటున్నా మనం ఐకమత్యంగా ఉంటున్నామా? ఒప్పుకోండి, నిజాలు ఒప్పుకోండి, ఏం పర్లేదు. ఉంటున్నామా? ఎందుకని ఉండట్లా? కారణాలు ఏంటి? దేనికి కారణం? మన కోసం పోరాడే వ్యక్తి దేనికోసం పోరాడాడో తెలియక మనం ఇలా ఉండిపోతున్నాం. ఇంకా స్టిల్ మనం గొప్పలు చెప్పుకున్నాం, అంబేద్కర్ గారి గురించి గొప్పలు చాలా చెప్పుకున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఆ గొప్పని, అంత గొప్ప మహానుభావుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఎంత ఉన్నతంగా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం అంత ఉన్నత ఆలోచనతో ఉన్నామా? ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నామా? ఎంతమంది మనం పిల్లల్ని బాగా, అంటే మా రోజుల్లోనే మేము చదువు పట్ల ఉన్నాం. ఇప్పటికీ కూడాను చాలా పల్లెల్లో కూడాను చదువు పట్ల వాళ్ళకి శ్రద్ధ కలిగి పిల్లల్ని బడికి పంపించేటువంటి ఎంతమంది శ్రద్ధగా పిల్లల్ని పంపిస్తున్నారు? ఎందుకు పంపించలేకపోతున్నాం మనం? దేనివల్ల? ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మనం పంపించలేకపోతున్నామా, లేదంటే వేరే కారణాలా? అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతిపాడులో మండలంలో, ప్రతిపాడు మండలంలో భారీ స్థాయిలో అన్ని వర్గాల వారు వచ్చి ఈరోజు జయంతి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం వచ్చి వీళ్ళందరికీ కూడా పేరు పెట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక కులానికి చెందిన నాయకుడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామందికి అది తెలుసు, ఎందుకంటే ఆయనకు రాజ్యాంగ సృష్టికర్తనో లేదనుకుంటే దాన్ని అదొక్కటే చేశాడని చెప్పి చాలామంది అంటారు. అదర్ దాని రాజ్యాంగం గురించి రచించే కార్యరూపం దాల్చిన దానికంటే కూడాను ఆయన మరీ ముఖ్యంగా మహిళల హక్కుల కోసం పోరాడే గొప్ప నాయకుడు. మహిళల హక్కులు ఎవరంటారు? ఓన్లీ దళితుల మహిళలు కాదు కదా, దేశంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం పోరాడే గొప్ప నాయకుడు. అలా అక్కడ మహిళలే కాదు, లేబర్ గురించి ఎవరైతే డైలీ వేజెస్ ఉంటారో ఆ లేబర్ గురించి ఫైట్ చేశారు. అది కూడా అందరికి సంబంధించిన విషయమే. అలాగే మెటర్నిటీ గురించి అవ్వచ్చు, లేదనుకుంటే 8 గంటలే పని చేయాలనేటువంటి విధానం అవ్వచ్చు, లేదంటే ప్రాపర్టీ రూల్స్ అవ్వచ్చు, లేదంటే ప్రాపర్టీ రైట్స్ అవ్వచ్చు, ఇలాంటి వివిధ రకాల వాటి మీద కూడాను అన్నిటి మీద కూడా ఫైట్ చేసి ఈరోజు ఆయన వల్ల మనం అందరూ బాగున్నట్టు కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆయన కష్టం. ఆయన కష్టపడడం వల్ల ఈరోజు అందరం కూడా, ఈరోజు నేనైనా మీరైనా ఎవరైనా సరే ఈరోజు పదవులు పొందున్నామంటే అందరూ కూడా కారణం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి గొప్ప నాయకుడిని ఈరోజు స్మరించుకోవడం మన యొక్క అదృష్టం. అలాంటి గొప్ప నాయకుడు కూడా మన భారతదేశం కూడా మన యొక్క అదృష్టం. అలాంటి ఆయన అడుగుజాడల్లో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే ఆయన బాటలోనే ఆయన ఏదైతే ఇచ్చారో అదే బాటలోనే ఈరోజు నడుస్తున్నారు. అంటే ప్రతి పేదవాడికి గురించి కానీ వెల్ఫేర్ స్కీమ్ అవ్వచ్చు, లేదంటే ప్రతి విషయంలో కూడా స్త్రీల పట్ల అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా పేదవారి పట్ల నిలబడుతూ ఆయన బాట నడుస్తున్నారు. మా నాయకులు కూడా ఆయన బాట నడుస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో అంబేద్కర్ యొక్క ఏదైతే స్ఫూర్తితో మేము ముందుకెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ 2029లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటాం.